మసాలా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా ఉప్పు, పసుపు, కారము తగినన్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం అయితే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి దాల్చిన చెక్క, మొగ్గ, ఇలాచి, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, తర్వాత హాఫ్ స్పూన్ పెప్పర్ వేసి మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పౌడర్ చేసుకోండి, పేస్ట్ కాదు. తర్వాత కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకునండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది చికెన్ ఉడకడానికి అయితే వాటర్ అయితే నేను ఇక్కడ 1 కప్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అది చూసి అనేది యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి చికెన్ అనేది మనకి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకొని మన పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడరు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ని ఎవరైనా